అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ కుమార్. మానవ హక్కుల ప్రెసిడెంట్ నండి. అల్లూరు సీతారామరాజు జిల్లా. శివాలయం వీధి రోడ్డుకి మన్ననేది ఉపాధి హామీ పథకం ద్వారా సర్దించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా భారీ వాహనాలనేది ఇలా రావడం జరిగింది. పైన ఎళ్ళడానికి తోవ కూడా లేదు. ఇలాగే రావడానికి కూడా అనుమతి లేదండి. ముఖ్యంగా మీరు చూడొచ్చు. అంబులెన్స్ కూడా వెళ్ళలేనట్టి పరిస్థితి అయిపోయిందిప్పుడు. ముఖ్యంగా మరి రోడ్ అనేది శాంక్షన్ చేయాలని చెప్పి జిల్లా అధికారులకు ఎన్నో సార్లు తెలియజేసినప్పటికీ కూడా జిల్లా అధికారుల నుంచి అయితే ఎలాంటి స్పందన రాలేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోడ్డు మీకు పూర్తిగా చూపించే అవకాశం ఉంది. ఒక్కసారి మీరు చూడండి. ఈ రోడ్డు మీద అంబులెన్స్ కూడా రాదు. కలెక్టర్ దృష్టిలోకి అలాగే నాయకుల దృష్టిలోకి ఎన్నో సార్లు ఈ సమస్య ఎళ్ళినప్పటికీ కూడా అధికారులైతే పట్టించుకోలేదు. మరీ ముఖ్యంగా నిన్న భారీ వాహనం అయితే అక్కడ ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయి మరి రోడంతా కూడా మీరు చూడొచ్చు ఎంత చెత్తాచెదారంగా చేశారు. కానీ ఈ రోడ్డుకు సంబంధించి అధికారుల దృష్టిలోకి ఎన్నో సార్లు ఎళ్ళినా కూడా ఈ ఏదైతే భారీ వాహనం ఈ రోడ్డు మీద వచ్చిందో ఆ కాంట్రాక్టర్ అనే వ్యక్తి ఈ రోడ్డు ఇలా చెత్త చేసి ఎళ్ళిపోయాడు. పట్టించుకున్నది లేదు. ఒక్కసారి మీకు ఈ రోడ్డుని చూపించే ప్రయత్నం ఇది శివాలయం వీధికి వెళ్ళే రోడ్ అండి ఇది. సుమారు 70 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. మరి ఈ రోడ్డు కాస్త కూస్త వాహనాలు ఎళ్ళడానికి ఒకప్పుడు చాలా బాగుండేది. కానీ ఇప్పుడైతే భారీ వాహనాలు అనుమతులు లేకుండా చాలామంది ఈ రోడ్డు మీద భారీ వాహనాలనేది తీసుకొని రావడం జరుగుతుంది. దాని కారణంగా రోడంతా కూడా మరి పాడైపోవడం జరిగింది. మొన్న ఎవరైతే ఈ రోడ్డు మీద భారీ వాహనం అయితే తెచ్చారో వారుకి రోడ్డు బాగు చేయాలని చెప్పి మనం తెలియజేసినప్పటికీ కూడా వారి నుంచి అయితే ఎలాంటి స్పందన రాలేదు. ముఖ్యంగా చెప్పాలంటే శివాలయం వీధి రోడ్డు సమస్య సుమారు 70 సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ వార్తా రూపంలోనూ అలాగే పత్రికా రూపంలోనూ ఎన్నోసార్లు అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. కానీ అధికారులు అయితే నిర్లక్ష్యం వహిస్తున్నారు అనడానికి ఎగ్జాంపుల్ ఇది అనుకోవచ్చు. ముఖ్యంగా జిల్లాకు ఇంచుమించు 20 కిలోమీటర్లు ఉన్న ఈ గడికించుమండ పంచాయతీలోని శివాలయం వీధి ఒకటి. ముఖ్యంగా ఈ రోడ్డు పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉందో మీరు చూడొచ్చు. వర్షం కాలం అయితే మరీ ఘోరంగా ఉంటుంది. మరి జిల్లా కలెక్టర్ గారు వెంటనే మాకు ఈ రోడ్డు పరిశీలించి శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా కూడా కనీసం ఏ రాజకీయ నాయకుడు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు వచ్చి పరిశీలించింది లేదు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే అంబులెన్స్ కూడా వెళ్ళలేనట్టు పరిస్థితి ఉంది. ఈ రోడ్ అంతా కూడాను ఇంత దారుణంగా భారీ వాహనాలు తెచ్చి చేసేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఆ వాహనదారుడు ఇక్కడే వాహనం అనేది ఉండేది. ఆ వాహనం కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది నేడు. మరి రోడ్డు పరిస్థితి గురించి అయితే ఎవరు పట్టించుకున్నది లేదు. ఒక్కసారి దయచేసి జిల్లా అధికారులు ఈ గడికించమండ గ్రామ పంచాయతీలో వచ్చి ఈ రోడ్డు సమస్య పరిశీలించవలసిందిగా తెలియజేయడం అయినది.